మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో రూపొందిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆ సినిమా సంక్రాంతి కానుకగా నేడు అంటే జనవరి 12న వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేటర్స్లోకి విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి పెయిడ్ ప్రీమియర్స్తో మూవీ సందడి మొదలైంది. అయితే సినిమా చూసిన వారంతా ఇప్పుడు సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. ఆ సమయంలో సినిమాలోని ఓ సీన్ కోసం ఇప్పుడు తెగ చర్చ నడుస్తుంది. అదే ఫేమస్ యూట్యూబర్ నందన యాక్ట్ చేసిన ఎపిసోడ్ గురించి. నయనతార ఫ్రెండ్గా కనిపించిన ఆమె యాక్టింగ్తో అదరగొట్టేశారని అంతా కామెంట్లు పెడుతున్నారు. బాగా నటించారని చెబుతున్నారు. ముఖ్యంగా ఆ ఎపిసోడ్ సూపర్ అని అంటున్నారు. సినిమాలోని నయన్ తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళిన ఆ సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో నందన యాక్టింగ్, డైలాగ్ టైమింగ్ మరింతగా మెప్పిస్తుంది. అయితే యూకేలో ఉండే నందన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో టాప్ యూట్యూబర్స్లో ఒకరిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన చలాకీ మాటలతో 2.7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్లను దక్కించుకున్నారు. అయితే గతంలో సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ చూసి పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని పలుమార్లు తెలిపారు కూడా. నందన ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు మూవీలో యాక్ట్ చేశారు. ఆ సినిమాకు సంబంధించిన యూకే ప్రమోషన్స్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. సినిమాలో యాక్ట్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చినా ఎక్కడా కూడా ఆమె అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు స్క్రీన్పై కనిపించి మెప్పించారు. నందనాస్ వరల్డ్ ఛానల్స్లో నందన ఫ్యాషన్, జ్యువెలరీస్ కలెక్షన్స్, షాపింగ్స్, వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్తో సందడి చేస్తూ ఉంటారు. ఆమె వీడియోలు ఎక్కువగా కుటుంబ విలువలకు, మధ్య తరగతి సరదాలతో ఉంటాయి. తన భర్త, ఇద్దరు పిల్లలతో ఫన్నీ వీడియోలు చేస్తూ అలరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు మూవీలో నటించిన నందన మరిన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంటుంది. ఇక మనశంకర వరప్రసాద్ గారు మూవీ విషయానికి వస్తే చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించారు. సీనియర్ నటుడు వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. క్యాథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రలను పోషించారు. బీమ్స్ మ్యూజిక్ అందించగా సాహు గారపాటి, సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మించారు.